మాదిగల పోరాటంలో మరి ఈరోజు మాదిగ బిడ్డల కలల సాకారానికి సాదృశ్యంగా ఈరోజు మనకు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఈ తీర్పు అనేది షెడ్యూల్ కులాల 30 సంవత్సరాల కళ, ఈ కళ ఈరోజు నెరవేరింది కనుక మరి ఈరోజు అందరికి కూడా మరి రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలకు మరి షెడ్యూల్ కులాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా నేను అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇది ఈరోజు బిల్లు ఈరోజు ఈ యొక్క కోర్టులో మరి ఈ విధంగా మనకు అనుకూలంగా వచ్చిందంటే దీని వెనక ఎంతో కృషి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగ బిడ్డల పోరాటం, దానికి సపోర్ట్ గా మరి మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక విధాలుగా మరి సపోర్ట్ చేసి మరి కోర్టుకు మరి అదేవిధంగా అడ్వకేట్ జనరల్ను కానీ మన మంత్రి దామోదర్ రెడ్డి రాజనరసింహని కానీ అదేవిధంగా చాలా మంది కూడా మన నాయకులు వెళ్లి ఆ యొక్క కోర్టు తీర్పు రావడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు కృషి చేశారు. కాబట్టి ఈరోజు ఈ సుదీర్ఘ పోరాటాన్ని నడిపించినటువంటి మరి నాయకులకు మరి అదేవిధంగా ఎంఆర్పీఎస్ మరి వ్యవస్థాపకుడైన మందకృష్ణ మాది గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రోజు ఈ యొక్క కోర్టు తీర్పు రాగానే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అసెంబ్లీలో నిన్న ప్రకటించాడు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ ఏబిసిడి వర్గీకరణను నేను ముందుగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి ఆయన అనడము మన అందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి మరి ఇప్పుడున్న నోటిఫికేషన్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్ లో కూడా మరి త్వరగానే ఈ వర్గీకరణను వర్తించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోరాటం ఆ రోజుల్లోనే మరి గత 8 సంవత్సరాల క్రితమే మరి అసెంబ్లీలో మరి సంపత్ కుమార్ గారు కూడా మాట్లాడి ఆ రోజు మరి పెద్ద ఎత్తున ఆయన గొంతు విప్పారు. మరి ఈ యొక్క ఏబిసిడీల మీద మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి సంపత్ కుమార్ ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విధంగా సస్పెండ్ చేసిన మరి పోరాటం ఆపక నేటి వరకు కూడా సంపత్ కుమారు యాలంపూర్ ప్రజల పట్లనే కాకుండా మరి మాదిగ జాతి ప్రజల పట్లనే కాకుండా మరి నిమ్న జాతి ప్రజల పట్ల ఎంతో సదుద్దేశాన్ని కలిగినటువంటి నాయకుడు సంపత్ కుమార్ అని కూడా గత 30 సంవత్సరాల న్యాయస్థానంలో ఏ న్యాయస్థానం ద్వారా అయితే వర్గీకరణ రద్దయిందో అదే న్యాయస్థానం ద్వారా ఈరోజు వర్గీకరణ మన న్యాయమైన డిమాండ్ ఏమి మాదిగలది న్యాయమైన డిమాండ్ అని ఆశిస్తూ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వాలు గత 10 ఏళ్ల నుంచి రాష్ట్ర తరఫున అడ్వకేట్లు పెట్టకుండా దీన్ని కొనసాగించడం కానీ ఈరోజు ప్రజాపాలన మార్పులో భాగంగా మాదిగల పక్షపాతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర తరఫున అడ్వకేట్లను పెట్టి అడ్వకేట్ల ద్వారా వాదించి ఈరోజు తీర్పుకి కారణమైన కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీ జరుగుతున్న ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తానని కానీ కొంతమంది రాజకీయ కలాపం ఆలోచించి రావడం జరిగింది. వర్గీకరణ అంశం ఇంకా ఇలానే ఉండాలని ఆశించే కొన్ని పార్టీలు ఇప్పటికి కూడా మాదిగల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ పాలనలో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. అలాంటిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కాబట్టి ఈ తరఫున మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం జరిగింది. గత ఎన్నికల్లో ఇదే మద్దతు కాంగ్రెస్ పార్టీకి మాదిగల తరఫున కొనసాగుతుందని తెలియజేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన నోటిఫికేషన్తో పాటు రేపు ఇవ్వబోయే నోటిఫికేషన్లలో కూడా ఏబిసిడి వర్గీకరణ తీర్పుకు అనుగుణంగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం మనమంతా అర్థం విషయం. అందుకు మన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారికి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మన సాధించిన మన నాయకుడు కృష్ణమాదిక్ గారిని ఎంత పోగినా తక్కువే ఈ విషయంలో. కాబట్టి కృష్ణమాదిక్ గారికి మన అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరుగుతుంది.
కార్యక్రమాన్ని పెద్దలైనటువంటి కౌన్సిలర్లు దేవరాజు గారు, ఆనమ్మ గారు మరియు మాజీ కౌన్సిలర్ రాజనారాయణ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.